హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కుమార్ భార్గవి వ్లాగ్స్. ఏంటి స్టార్టింగే మూవీ థియేటర్. ఆబ్వియస్లీ వెంకీ మామ మూవీ వచ్చేసింది కదా, సంక్రాంతికి వస్తున్నాము. సో ఆ మూవీకి అయితే వెళ్ళాము. నేను, మమ్మీ, డాడీ, ఇంకా మా ఆయన, పిల్లలు అయితే వెళ్ళాం. సూపర్గా ఉంది మూవీ. చూడకపోతే చూడండి. సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఇంకా అక్కడైతే నేను ఏం షూట్ చేయలేదు ఇంట్లో. నెక్స్ట్ అయితే మా ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దగ్గర పెయింటింగ్ అసలు ఏందో కానీ సూపర్ వేసిర్రు. ఇంకా తీసేది ఉండే, మిస్ అయిపోయింది. ఫోన్ మా ఆయన దగ్గర ఉండే, ఇంకా వెంటనే తీసుకొని షూట్ చేసిన. కొంచెం ఆ 2 పిల్లర్స్ 3 పిల్లర్స్ ఎంత బాగున్నాయి కదా, చూడండి. ఇప్పుడు ఇంకా మంచిగా చేస్తారు అక్కడ సైడ్ ఎల్బీ నగర్ దగ్గర, ఆ ఫ్లైఓవర్ దగ్గర. ఇంకా ఆబ్వియస్లీ ఇంటికి వచ్చిన తర్వాతకి మా ఆయన అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా. నేనైతే ఇక్కడ మంచిగా బయట ఊకిస్తున్నా. మొత్తం డస్ట్ అయిపోయింది. ఇంక ఇంట్లో ఊడ్చేసి చెట్లకు నీళ్ళు పోసేసిన. మీ అందరికీ తెలుసు కదా, మా ఆయనకి ఇంకా కట్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. ఇక తను ఫోన్ చూసుకుంటా కట్టింగ్ అయితే చేస్తుండు. అవును, ఎంతమంది సంక్రాంతికి వస్తున్న మూవీ చూసేసిరో చెప్పండి, కామెంట్ చేయండి. మూవీ మీకు ఎట్లా అనిపించింది కూడా చెప్పండి. ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో మీకు ఏ ఫేవరెట్ మూవీయో చెప్పండి. ఈ పిల్లర్స్ దగ్గర అయితే ప్రతి ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఎంత బాగున్నాయో అసలు. డాన్సింగ్ డాల్స్, గిటార్, ఇంకా డిఫరెంట్గా మైకేల్ జాక్సన్ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళేటప్పుడు, పైకి వచ్చేటప్పుడు అసలు బాగుంది. నేను చూడడము ఇన్ని రోజుల నుంచి నేను చూడలేదా లేకపోతే ఏందో తెలీదు, కానీ ఈరోజు చూసిన. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షూట్ చేస్తా, క్లియర్గా షూట్ చేసి వీడియో పెడతా, చూడండి. ఇక్కడైతే చెప్పాను కదా, ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుండు. టమాటా కర్రీ వేద్దాం అనుకున్నాం, ఇంట్లో అవే ఉండే. ఇంటికి వచ్చేసరికి కూరగాయలు ఏం తీసుకురాలేదు. ఇంకా మా పిల్లలు అయితే పడుకున్నారు కాబట్టి నేను ఈ మాత్రం వీడియో షూట్ చేసిన. ఇప్పుడు తీసే వ్లాగే షూట్ చేసిన. వాళ్ళు పడుకోకుంటే నన్ను వీడియో తీయనయ్యారు. ఇక పడుకురు కదా అనేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన. వీడియోస్ తీయడం మామూలు కష్టం కాదు, చాలా కష్టం. కిడ్స్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఖాళీగా ఉండొచ్చు, అప్పుడు వీడియోస్ తీయొచ్చు. కానీ ఇప్పుడైతే కష్టం అసలు. ఇంకేదో ఇక చేస్తున్నా వీడియోస్ అంతే. ఇక్కడైతే మా ఆయన అయితే అబ్బబ్బా అసలు మామూలు స్కిల్స్ కాదు అసలు ఇవి. నేను ఇంత పర్ఫెక్ట్గా కట్ చేయాలి అని అనుకోను. ఎట్లా పడితే అట్లా, అంటే వీడియో ఉంటే నార్మల్గా కట్ చేస్తా. ఇట్లా వీడియో లేదంటే రప్ప కట్ చేసి కట్ చేసి కూర చేస్తా. కానీ ఇంత ఇంట్రెస్ట్ పెట్టి ఇంత మంచి షేప్గా కట్ చేయడం అంటే నా వల్ల కాదు. కానీ దీనికైతే చాలా ఇంట్రెస్ట్, అసలు చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. వేదాంశ్కి ఇప్పుడు 2 years కంప్లీట్ అయ్యి 3 months అవుతుంది. బట్ స్కూల్లో వెయ్యాలా వద్దా అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే వెయ్యాలి అనిపిస్తుంది ఒకసారి వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే వేదాంశ్కి అసలు ఎంత తిన్నా అసలు బలం ఉండట్లేదు. అంటే స్ట్రాంగ్గా నిలబడాడు అసలు. వాడు ఊరికేనే కింద పడిపోతాడు. ఇంకా ఇదొక్క భయంతో అయితే స్కూల్కి వద్దనుకుంటున్నాము. అంటే ఇప్పుడే వద్దనుకుంటున్నాము, కొన్ని డేస్ కొన్ని మంత్స్ తర్వాత చూద్దాము అనేసి అనుకుంటున్నాము. వాడికి ఎంత స్ట్రాంగ్ ఫుడ్ పెట్టినా కూడా ఎందుకు మరి ఎంత వీక్ అయిపోతుండో అర్థం కావట్లేదు. మేబీ నేను 6 months వరకే ఫీడింగ్ చేసాను కదా, తర్వాతకి మొత్తం ఇక ప్యాకెట్ పాలే కదా, మేబీ అందుకే బలం లేదమ్మా వాడికి అనిపిస్తుంది. బట్ చూడాలి, మంచి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటారా, ఇట్లా నార్మల్గా కెమెరాలో ఎట్లా వస్తున్నా మంచిగా వస్తున్నానా గలీజ్ వస్తున్నానా అనుకున్నా. బట్ ఇంత ఘోరంగా వచ్చినానని ఇప్పుడే అర్థమవుతుంది. పర్వాలే, చల్తా. మీ ఇంట్లోనే ఉన్నా కదా, ఫంక్షన్కి ఏం పోలే కదా, ఇట్లా ఉన్నాయి, పర్వాలేదులే. ఇంకా ఇక్కడైతే కొంచెం గ్రూమప్ కామెడీ ఉంది కదా నా ఫేస్. ఈ స్వెటర్, ఈ టీషర్ట్ ఇదంతా చూస్తే ముసల్దాన్లా ఉన్నా. ఇక్కడైతే ఇక కౌంటర్ మీద అయితే కిచెన్ కౌంటర్ మీద మొత్తం క్లీన్ చేసేస్తున్నా. ఇక నాకు అట్లా ఏవైనా ఒకటి ఉంటే మాత్రం కోపం వస్తుంది. దాని మీద ఎంటీగా ఉంటేనే ఇష్టము. నాకు ఆ వాటర్ క్యాన్ ఉండడం కూడా ఇష్టం లేదు, కానీ వాటర్కి ఇబ్బంది అవుతుంది అనేసి పెట్టిన. ఇంకా నెక్స్ట్ అయితే టమాటా కర్రీ వేస్తున్నా అని చూపిస్తున్నా మీకు. ఈ ఇంట్లోకి వచ్చినాక ఓసిడి కొంచెం ఎక్కువైపోయింది. అంటే నీట్గా ఉంటేనే చూడగలుగుతున్నా, లేదంటే
ఏ వస్తువు ఎక్కడ లేకపోయినా కోపం వస్తుంది. ఇంకా వెంటనే సర్దేసుకుంటున్నా. పిల్లలు ఏడుస్తున్నా సరే ఎత్తుకొని మరి మొత్తం క్లీన్ చేసుకోవడానికి అయితే ట్రై చేసేస్తున్నా. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పెడతా అని చెప్పలేను, ఎందుకంటే నాకు అవ్వట్లేదు కిడ్స్తోని. అసలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ రీజన్స్ చెప్పొద్దు తెలుసు నాకు, కానీ ఏందో నాకు అసలు ఈ వీడియోస్ పెడదామంటే అయితలేదు. అసలు వాచ్ టైం పోతుంది, వ్యూస్ పోతున్నాయి, ఛానల్ డౌన్ అయిపోతుంది. అసలు ఏందో ఏమో నాకైతే అర్థమైతలేదు. అనవసరంగా స్టార్ట్ చేసినారా బాబు ఈ యూట్యూబ్ అనిపిస్తుంది, కానీ మళ్ళీ హోప్స్ వదిలేసుకోవద్దు అనిపిస్తుంది. మళ్ళీ చూద్దాము ఏదైతే అదవుతుందని వీడియోస్ తీస్తున్నా. పెద్ద నేను ఏదో రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నా సక్సెస్ అవుతలేను అని కాదు, కానీ నాకు తెలుసు నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి. నేను అసలు డైలీ వీడియోస్ పెట్టట్లేదు. వీడియోస్ పెడితే ఖచ్చితంగా వాచ్ అవర్స్ పెరుగుతుంది. అరే సైలెంట్ ఉండరా, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిన్నోడు కావాలని ఉరుతున్నా. పిల్లలతో మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఆడుకుంటారు నాతోటైతే. ఇక్కడ అయితే టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని అందులో నార్మల్గా 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నా. నెక్స్ట్ జీలకర్ర, సింపుల్ అండ్ ఈజీగా అయిపోవాలి, అందుకే ఇట్లా ప్రిపేర్ చేసేసిన. బేసిక్గా మా ఇద్దరికి ఫుల్ ఆకలి అయిన ఉండే, ఇక తొందరగా అవుతుంది అనేసి ఫస్ట్ మనం ఎంచుకునే కర్రీ ఒక టమాటా కర్రీ ఉంది కదా, సో ఇక టమాటా కర్రీ అయితే వేసేస్తున్నా. నాకు ఈ కట్టింగ్ అంటే అస్సలు నచ్చదు. ఉండమంటే ఎంతనైనా వండుతా, మంచి ఇంట్రెస్ట్ పెట్టి వండుతా, కానీ ఈ కట్ చేయడం అంటే నా వల్ల కాదు, ఓపిక అస్సలు ఉండదు నాకు. సో ఇక్కడ అయితే ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసేసి ఫ్రై చేసిన. ఆ ఫ్రై అయ్యేంత వరకు కూడా ఆగలే నేను, టమాటాలు యాడ్ చేసేసిన. ఇక యాడ్ చేసేసి పసుపు, కారం, ఉప్పు. కారం ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ తక్కువైంది, అందుకే కొంచెం కారం వేసిన. నెక్స్ట్ ఇట్లాంటి వీడియోస్ మంచిగా ఉన్నాయి, అంటే నార్మల్గా ఇంట్లో చేసే వర్క్స్ వీడియోస్ పెట్టాలా వద్దా అనేసి చెప్పండి. ఇక్కడైతే పక్కన ఫస్ట్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నా, కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా ఆమ్లెట్. అంటే ఆయిల్ వేస్తాం కాబట్టి మంచిది హెల్త్కి, కానీ ఆయిల్ వేస్తాం కాబట్టి మంచిది కాదనేసి ఇక బాయిల్ చేసేస్తున్నా. ఇంకా ఒక స్టవ్ పైన బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసి ఇంకా ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నా. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవ్వరు. ప్లీజ్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడైతే టమాటాస్ యాడ్ చేస్తున్నా. అండ్ మీకు టమాటా కర్రీ అంటే ఇష్టమా, పచ్చడి అంటే ఇష్టమా, లేకపోతే వాటర్ వేయకుండా మంచిగా, నేనైతే ఒక్కొక్కసారి ఒక్క చుక్క వాటర్ వేయకుండా వేస్తాను, అంటే మొత్తం ఆయిల్తోనే. బట్ ఈసారి అట్లా కాదు, కొంచెం కర్రీలానే వేసేస్తున్నా వాటర్ వేసేసి. ఇంకోటి టమాటా కర్రీలో ఆనియన్స్ వేస్తారని నాకైతే ఈ మధ్యనే తెలిసింది. మా ఆయననే అసలు ఉల్లిగడ్డలు వేయాలి టమాటా కూరలా అనేసాను అని చెప్తే అప్పటి నుంచి ఇక ఆనియన్స్ వేస్తున్నా. నాకు అసలు తెలియదు టమాటా కర్రీలో ఆనియన్స్ వేస్తారని. ఏమో నాకు వితౌట్ ఆనియన్ కర్రీ ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టం వితౌట్ ఆనియన్ కర్రీ. సో ఇక్కడైతే ఇంకా నీట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. క్యాప్ పెట్టేసి ఇక ఉడికిచ్చేసిన హై ఫ్లేమ్లో. ఫుల్ ఆకలి ఉంది, ఇంకా అందులోనే మనకి ఈ గ్లాస్ స్టవ్ పైన ఏదైనా ఫ్రై అంటే ఆయిల్ ఐటెంలో ఏమైనా వేస్తే మొత్తం చిల్లుతుంది కదా, అది వెంటనే తుడిచేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అనేసి. ఇంకోటి దాన్ని చూసినప్పుడల్లా క్లీన్ చేయాలని అసలు మనసు ఆగదనమాట, అంత గలీజ్ ఉంటే. సో ఇక్కడైతే బాయిల్డ్ ఎగ్స్ని ఇంకా పొట్టు తీసేస్తున్నా, దానిపైన ఉన్నది వాటర్ అంతా ఉల్లిపోసి ఇంకా ఎగ్స్కి అయితే తీసేసి కర్రీలో అయితే వేసేస్తాయి. లెంత్ ఎక్కువైపోయిందని వీడియోది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన. ఇంకా పొట్టు అయితే వేసేసిన, కర్రీస్లో యాడ్ చేసేసి ఇంకా అన్నం వేసేసుకొని తినడమే లప్ప. ఎందుకంటే మస్తు ఆకలి అవుతుంది మా ఇద్దరికైతే. వేదాంశ్ అయితే పడుకునే ఉండు, వర్షిత్ అయితే లేచిండు. ఏం తిననిస్తాడో తిననియాడు అనుకున్నా, కానీ వాడికైతే ట్రైపాడ్ ఇచ్చేస్తే వాడికైతే ఫుల్ ఆనందం అసలు. ఇప్పుడు తీస్తున్నా ఆ ట్రైపాడ్తోనే వీడియో తీస్తున్నా కదా, ఆ ట్రైపాడ్ ఇచ్చేస్తే కత్తాం ఇంకా వాడు మంచిగా తిననిచ్చిండు. ఏమో వాడికి ఇంట్రెస్ట్ అసలు ఆ ట్రైపాడ్ అంటే, దాన్ని చూసుకుంటేనే ఉంటాడు ఒక గంటలు. దొరికిందే ఛాన్స్ రానైనా అనేసి ఆ ట్రైపాడ్ ఇచ్చేసి మేమైతే ఇద్దరం మంచిగా అన్నం తినేసినాం. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. నేను ఇంకా ఎక్కువ ఉడికేయలేదు,
అంటే హాఫ్ బాయిల్ కంటే ఇంకో కొంచెం అయితే ఉడికింది. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మేబీ ఆకలి అవుతుంది కాబట్టి ఏమో. ఇక్కడైతే ఇంకిద్దరికి అయితే అన్నం వేసేస్తున్నా. వీడియో 13 minutes వచ్చింది. అసలు ఎవరైనా చూస్తారా చూడరా బాబోయ్ అనుకున్నా. 13 minutes కంటే ఇంకెక్కువ 15 minutes వచ్చింది. 2 minutesని కట్ చేసేసిన ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి. నెక్స్ట్ అయితే ఇక్కడ మంచిగా మేమైతే తినేసినాం. నెక్స్ట్ మా ఆయన అయితే యూట్యూబ్లో బోలా శంకర మూవీ చూస్తుండే, చిరంజీవిది. వర్షిత్ అయితే లేచిండు అని చెప్పిన కదా. ఫస్ట్ వాడు ఎవరో అన్నట్టు చూస్తుండు. ఇంకా నెక్స్ట్ గుర్తుపట్టి ఇంకా స్మైల్ ఇస్తుండు. ఈ స్మైల్కి అయితే ఫిదా అయిపోవచ్చు. అబ్బా మస్తు ఇస్తాడు స్మైల్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డైలీ వ్లాగ్స్ ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ అంటే ఈ మధ్య గ్యాప్ వచ్చింది. బట్ నాకంటూ ఒక టైం వస్తుంది కదా, అప్పుడైతే వీడియోస్ పెడతానే ఉంటా. బట్ ఇప్పుడైతే కొంచెం పిల్లలు ఉన్నారు కదా, అసలు అవ్వట్లేదు. ఇక్కడైతే 2 ప్లేట్స్లో అన్నం వేసేసుకొని కర్రీ వేసుకొని లపలప తినేసేయడమే అంతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ అనదర్ వ్లాగ్. ఇక్కడ అయితే మేము కూర్చొని అన్నం తినేస్తున్నాము. మీరేం తిన్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏం మాట్లాడుతున్నానో కూడా నాకే అర్థమవుతుంది. ఇక్కడ ఇట్లాంటప్పుడే ఒక కామెంట్ గుర్తొస్తుంది నాకు అంత ముందుకు ఒక 1 year బ్యాక్ అతను కామెంట్ చేసిండు, ఇట్లాంటి వీడియోస్ వల్ల ఏం ఉపయోగం దేశానికి అని. హలో గురు, దేశానికి ఉపయోగం కావకపోవచ్చు కానీ నాకు ఉపయోగం. నా మెమరీస్ కోసం నేను వీడియోస్ తీసుకుంటున్నా అంతే తప్పించి మనీ కోసం కాదు, ఫేమస్ అవ్వడం కోసం కాదు. ఓకే, అర్థమైందా? నీకు దమ్ము ఉంటే నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నువ్వు కూడా వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టి అప్పుడు వ్యూస్ వస్తాయి కదా, లైక్స్ వస్తాయి కదా, షేర్స్ వస్తాయి కదా, అప్పుడు నాకు మళ్ళీ కమెంట్ చేయి. బాయ్.